పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోక యాత్ర. ఈ జూబిలీ ధ్యాన వడకములో ప్రతిరోజు పాల్గొంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నిరీక్షణ యాత్రికులమైన మనం అందరము కూడా కలిసి ఈ ధ్యాన వడకములో, ఈ రిట్రీట్లో, యాత్రలో పాలు పంచుకొని వాక్యములో ఎదుగుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మన ఈ రిట్రీట్లో ఈరోజు 8వ రోజు ధ్యానాంశం పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆ ఎడారి యాత్రలో, అరణ్య యాత్రలో ఎలా నడిపించారో మన ఈ జూబిలీ యాత్రలో నిరీక్షణ యాత్రికులమైన మనలను కూడా మన దేవుడు విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, బాధ్యత గల తండ్రిగా, కాపాడే కాపరిగా ఏ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నారో మనం ధ్యానించుకుందాం రండి. ఇజ్రాయేలీలు మనం గతంలో విన్నాము, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టగానే వారి ప్రయాణం ఐగుప్తు దేశంలో ఉన్న రామ్సెస్ అనే పట్టణం నుండి ప్రారంభించారు. రామ్సెస్ నుండి వాళ్ళు మొట్టమొదటిగా ఏ స్థలంలో ఆగారని విన్నాం? ద ఫస్ట్ స్టేషన్ సుక్కోతు. సుక్కోతు అనగా పాకలు. ఆ సుక్కోతు నుండి వాళ్ళు ఆగిన రెండవ స్థలం ఏంటని విన్నాం? ఏతాము. నిన్నటి రోజున విన్నాం. ఏతాము అనగా హద్దుల్లో ఉంటూ యాత్రలో పట్టుదలతో సాగిపో, పరాక్రమముతో ధైర్యముగా సాగిపో అని మనం ఆలకించాం. అయితే ప్రియులారా, ఈ ఏతాము అనే ప్రాంతములో నుండే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఉంటూ, ఒకటి కాదు, రెండు కాదు, 1 నెల 2 నెలలు కాదు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, ఎడారి ప్రయాణమంతా వారి గమ్యమైన కనాను చేరేటంత వరకు 40 సంవత్సరాల పాటు పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన నడిపింపు అమోఘం, అద్వితీయమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది, మన ఊహకు అందనటువంటిది దేవుడి యొక్క నడిపింపు. ప్రియులారా, రండి మూలవాక్యంగా విందాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచనాలు. నిన్నటి రోజున 20వ వచనం విన్నాం కదా, దాంతో కలిపి చదువుతాను, వినండి. ఇజ్రాయేలీలు సుక్కోతు నుండి ఏతామునకు వెళ్ళి ఎడారి అంచున విడుదలు చేసిరి. పగలు దారిచూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగునిచ్చు అగ్నిస్తంభముగా ప్రభువు ఇజ్రాయేలీల ముందు నడచెను. ఆ విధముగా వారు పగలు రేయి ప్రయాణము చేసిరి. పగలు మేఘస్తంభము గాని, రాత్రి అగ్నిస్తంభము గాని ఇజ్రాయేలీల ముందు కదలిపోవుట మానలేదు. చక్కటి మాట. పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారి ముందుండి నడుచుట ఈ 40 సంవత్సరాల్లో ఒక్కరోజైనా మానలేదు. పగలు రాత్రి మేఘమై అగ్నిస్తంభమై దేవుడు దివారాత్రములు తన ప్రజలైన ఇజ్రాయేలీలను వెన్నంటే ఉంటూ నడిపించినట్లుగా మన ఈ యాత్రలో, నిరీక్షణ యాత్రికులమైనటువంటి మనందరి ఈ జూబిలీ యాత్రలో, మన ఈ పరలోకపు ప్రయాణములో దేవుడు కూడా మనలను ఆ రీతిగానే అద్వితీయముగా, అనిర్వచనీయముగా, అమోఘముగా దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం విన్నాం, ఆ ఎడారిలో చాలామంది హోలీ ల్యాండ్, పరిశుద్ధ స్థలాలకు వెళ్ళినప్పుడు ఈ ఏతాము, ఈ పరిసర ప్రాంతాలు సందర్శించేటప్పుడు ఈ ఎడారి వాతావరణం ఎలా ఉంటుందని వారు చెప్తారంటే, పగలంతా ఎడారి కదా, మండుటెండ, సుమారు 45-50 డిగ్రీల ఎండ వెళ్ళిపోతుందంట. అదే రాత్రి ఇంచుమించు 6, 7, 8 అవుతున్నప్పుడు చలేసేస్తుందంట.
రాత్రి అయ్యేసరికి ఆ వెన్నెలకు దట్టమైనటువంటి చలి కురుస్తూ గజగజ గజగజ వణికిపోతాం. పగలంతా ఎండవేడిమికి ఒక్కపోతా, రాత్రంతా చలికి గజగజ వణికిపోవడం. ఇటువంటి వింతైనటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య దేవుడు ఇజ్రాయేలు ప్రజలను పగలు చెమటైనా పట్టకుండా మేఘమై వారిని నడిపించారు. ఏతాములోండి వారు కనాను వరకు సాగిన ఈ ప్రయాణంలో, వింటున్నారా, ఏతాము నుండి కనాను వరకు గమ్యం వరకు చేరిన ఈ ప్రయాణంలో చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది ఏంటంటే, వారి తలకు రాసుకున్న నూనె ఆరిపోలేదు, వారి కాళ్ళకు కానీ మడమలకు కానీ ఎవరి కాళ్ళు కానీ మడమలు కానీ వాచిపోలేదు. చివరికి ఎడారి ప్రయాణంలో వారికి చెమటైనా పట్టలేదు. ఎందుకంటే పగలంతా మేఘం కింద ఉన్నారు. ఏసీ గదిలో ఉంటూ 18-19 డిగ్రీస్ సెంటీగ్రేడ్ డిగ్రీస్లో మీరు పెట్టుకొని ఏసీ పెట్టుకోండి, చెమట ఎందుకు పడుతుందండి? పగలంతా మండుటెండలో నడుస్తున్న చల్లటి మేఘమై దేవుడు వారిని కప్పి ఉంచడం వల్ల వారికి చెమటైనా పట్టలేదు. పోనీ రాత్రిపూట నడుస్తున్నప్పుడు చలి అన్నాం కదా, చలికి గజగజ గజగజ వణికిపోకుండా దేవుడు ఒక అగ్ని స్తంభమై దారి చూపడం మాత్రమే కాకుండా ఆ వెన్నెలలో ఆ చలిలో వారికి వెచ్చదనాన్ని ఇస్తూ వారిని ముందుకు సాగిపోయినట్లుగా తీసుకువెళ్ళినట్లుగా మనం చదువుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏతాము నుండి కనాను వరకు సుమారు 200 మైళ్ళ దూరం. మైళ్ళు కిలోమీటర్ల దూరంలో దీన్ని చెప్పేదానికంటే 200 కిలోమీటర్లే కదా అని అనుకుంటాం. కానీ 40 సంవత్సరాల యాత్ర, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో, ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు అనుక్షణం వారికి తోడుగా నిలిచి, పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై, వాక్యములో ఇప్పుడిప్పుడే విన్నాము, పగలు మేఘస్తంభము గాని రాత్రి అగ్నిస్తంభము గాని ఇజ్రాయేలీల ముందు కదలిపోవుట మానలేదు. ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా మానలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ముందుకు వెళ్ళే ముందు ఈ మేఘం ఏంటి, ఈ అగ్నిస్తంభం ఏంటి, వీటి అర్థం ఏంటి, బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మేఘాన్ని అగ్నిస్తంభాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక 4 మాటల్లో మీకు ముందు పరిచయం చేస్తాను. ముందుగా ఈ మేఘము, ఈ అగ్నిస్తంభాన్ని ఒక అలంకార పదార్థ రూపంలో వ్రాయబడింది. ఒక మెటీరియలిస్టిక్గా మనకు అర్థం అవ్వడానికి దేవుడు వారిని నడిపించింది మేఘమై నడిపించారు, అగ్నిస్తంభమై నడిపించారు. ఒక అలంకార పదార్థ రూపంగా ఇది వాడబడింది, నెంబర్ 1. ఇక రెండవది, ఈ మేఘమన్నా అగ్నిస్తంభమన్నా దేవుడి దూత వారిని నడిపించినట్లుగా దేవుడు దూతగా పోల్చి మనం మాట్లాడుకోవచ్చు. ఇక మూడవది, స్వయముగా దేవుడితోనే ఈ మేఘాన్ని అగ్నిస్తంభాన్ని పోల్చుకొని దేవుడే వారికి నడిపించినట్లుగా. ఇక చివరిగా ఈ మేఘం అగ్నిస్తంభం దేవుని బోరకు, అంటే దేవుని స్వరానికి, దేవుని యొక్క వాక్కునకు గుర్తుగా. అంటే పగలు మేఘమైనా రాత్రి అగ్నిస్తంభమైనా చివరికి వారిని నడిపించింది దేవుడి స్వరమే, దేవుడి వాక్కే వారిని నడిపించింది. వారినే కాదు, ఈ జూబిలీ యాత్రలో పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ యాత్రికులమైన మనందరినీ నడిపించింది జీవము గల దేవుడి వాక్కు, దేవుడి స్వరము. అందుకనే ఈ రిట్రీట్ రూపంలో ప్రతిరోజు మనము వాక్కు, దేవా నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని ఆనాడు మేఘమై అగ్నిస్తంభమై నడిపిన ఆ దేవుడు ఈనాడు తన వాక్కు రూపములో, తన స్వరము రూపములో మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఇక పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన ఈ దేవుడు మనకు నేర్పించే పాఠాలు మనం ఒక్కొక్కటిగా విందాం. నెంబర్ 1, ఎన్నడూ మనలను విడువని దేవుడు, విడువని దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశము నుండి ఎడారి ప్రయాణం కొనసాగించేటప్పుడు సుమారు 6 లక్షల కాల్బలముతో పాటు స్త్రీలు, పిల్లలు, మిగతా జనము కూడా జాయిన్ అయ్యారు. మొత్తం టోటల్గా 40 లక్షల మంది ప్రయాణం ప్రారంభిస్తే
చివరికి కనాను భూమిని చేరేది ఇద్దరు. ఒకటి కాలేబు, రెండోది నూను కుమారుడైనటువంటి యెహోషువ. వీళ్ళిద్దరిని అడుగుదాం. చివరిదాకా కనాను వెళ్ళే వరకు వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి, అయ్యా మీ ఎడారి ప్రయాణం ఎలా సాగింది? మీతో పాటు ఎంతోమంది బయలుదేరారు కదా, వాళ్ళందరూ ఏరయ్యా అని అడిగితే, బహుశా యెహోషువ కానీ కాలేబు గారు కానీ మనతో చెప్పేది ఏంటంటే, సుదీర్ఘమైన ఈ 40 సంవత్సరాల ఎడారి యాత్రలో 40 లక్షల మందితో కలిసి ప్రారంభించినటువంటి ఈ ప్రయాణంలో మా తోటి ప్రయాణికులు, మాతో ఉన్న మా బంధువులు, మా చుట్టాలు మాతోనే ఉంటారు అని అనుకున్నాం మేము. కానీ వాళ్ళందరూ ప్రయాణములోనే కనుమరుగైపోయారయ్యా. కొన్ని కారణాల వల్ల మా తోటి ప్రయాణికులు కొంతమంది అనారోగ్యం వలన కూలిపోయారు, మరికొంతమంది నడవలేక ఓపిక నశించి వాళ్ళు మధ్యలోనే ఆగిపోయారు. ఇంకొంతమంది తిరగబడి దేవుడికి అవిధేయత చూపించి మోషే మీద, అహరోను మీద తిరగబడి శాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు మాతో ఉన్నారు, మధ్యలోనే ఆగిపోయారు. భూమి వారిని మింగివేయగా వారందరూ భూకంపం వచ్చి చనిపోయిన వాళ్ళు. ఇలా రకరకాల కారణాల వలన మాతోనే ప్రయాణం కొనసాగించిన వారు, ఆరంభించిన వారు చివరిదాకా మాలో లేకపోవడానికి కారణం రకరకాల కారణాల వలన వాళ్ళు ఆగిపోయారు. పోనీ మమ్మల్ని కొన్నాళ్ళు ఒక ప్రవక్తిగా నడిపించిన మిరియాము అనే ప్రవక్తి, మోషే గారు అక్క, ఆవిడైనా కొన్నాళ్ళు మరి మాతో పాటు ఉంటుందా? ఎందుకంటే ఎర్ర సముద్రం దాటగానే మాతో పాటు కలిసి పాట పాడింది, దేవుని స్తుతించింది. మా ప్రయాణమంతా పాటలు పాడుతూ మమ్ము చైతన్యపరుస్తూ దేవుని స్తుతించేలాగా మా తోడే ఉంటుందనుకున్నాము. మిరియాము కొన్నాళ్ళు ఉన్నట్టే ఉంది, ఆవిడ కూడా ప్రయాణం మధ్యలో కనుమరుగైపోయిందయ్యా. ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఆ అహరోను గారు మా కోసం ఎన్నో బలులు అర్పించాడు, దేవుడికి మా తరపున ప్రార్థన చేశాడు. యాజకుడైన అహరోను నిత్యం మా ప్రయాణంలో ఆ యాజకుడు మాతోనే ఉంటాడు, కడదాకా గమ్యం చేరేటంత వరకు ఈ యాత్రలో మాతోనే ఉంటాడనుకున్న యాజకుడైన అహరోను గారు కూడా మధ్యలోనే ఈ యాత్రలోనే ఆగిపోయారు. అంతెందుకు, మమ్మల్ని నడిపించిన మా స్ఫూర్తి ప్రదాత, మా ఈ ఎడారి మార్గములో, అరణ్య మార్గములో, మా యాత్రలో అనుక్షణము మాలో స్ఫూర్తిని, ప్రేరణను నింపి ప్రోత్సాహపరిచినటువంటి మా నాయకుడు, మా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మోషే ఈ యాత్రలో కడదాకా మాతోనే ఉంటాడు. మా లక్ష్యాన్ని, మా గురిని చేర్పించే వరకు నాయకుడిగా మమ్మల్ని నడిపిస్తాడనుకున్నాం. కానీ మోషే కూడా అక్కడెక్కడో నెబో అనే పర్వతంలో మధ్యలోనే ఆగిపోయాడయా. మా జీవితంలో మాతోనే యాత్రలో చివరి వరకు ఉంటారనుకున్న వీళ్ళందరూ మధ్యలోనే కనుమరుగైపోయినా యెహోషువ, కాలేబు ఏమంటారో తెలుసా? మా దేవుడు మాత్రం మమ్ము ఏనాడు చెయ్యి విడిచిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. పగలు మేఘమై, రాత్రి అగ్నిస్తంభమై, దారిలో మా చుట్టాలు, మా బంధువులు, మా తోటి ప్రయాణికులు మమ్ము విడిచారు. మమ్మల్ని చైతన్యపరిచిన మిరియాము ఆగిపోయింది, మా కోసం బలులర్పించిన యాజకుడు ఆగిపోయాడు, నడిపించాల్సిన మోషే కూడా ఎక్కడో కనుమరుగైపోయాడు. ఎవరు ఉన్నా లేకపోయినా కడదాకా మమ్మల్ని నడిపించిన దేవుడు ఒక్క రోజైనా, ఒక్క క్షణమైనా మమ్మల్ని విడిచిపెట్టలేదు అని. ప్రియులరా, ఈ పగలు మేఘమై, రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, లోకములో ఎంతోమంది మనతోనే ఉంటారని, కడదాకా మనతోనే ప్రయాణిస్తారని అనుకున్నాం మనం. వాళ్ళు కూడా చెప్పారు, చివరిదాకా నీతోనే ఉంటాను అని. అనుకున్న వాళ్ళు, చెప్పిన వాళ్ళు, మాటలాడిన వాళ్ళు ఎవరు కూడా ప్రయాణంలో మనతో లేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన విశ్వాస ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో, మన ఈ జీవిత పరుగులో, యాత్రలో జీవితాంతం తోడుగా ఉంటానన్న వాళ్ళు చివరిదాకా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు విధి రాత వలన, విధి వంచన వలన కొంతమంది మరణం పాలై, అనారోగ్యం పాలై చనిపోయి ఉండవచ్చు. చాలామంది స్నేహితులు, తోడబుట్టిన వాళ్ళు, మన ఆప్తులు, శ్రేయోభిలాషులు, బంధువులు, చుట్టాలు వీళ్ళందరూ మనతోనే ఉంటారు అని అనుకున్నాం. కొంతమంది ఉన్నవాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో చెప్పలేము. ఉంటామనుకున్న వాళ్ళు
కాలగర్భములో కలిసిపోయారు. ఎవరు ఉన్నా లేకపోయినా కడదాకా మనతో అనుక్షణం ప్రతిక్షణం ప్రతి దినం మనల్ని కనురెప్పలా కాచి కాపాడి ఎన్నడూ మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడు. చక్కటి మాట యెషయా గ్రంథములో చెప్పబడినటువంటి ఆ మాట మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. పర్వతములు గతించినా గతింపవచ్చునుగాక, కొండలు చలించినా చలింపవచ్చునుగాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు, సమాధానపూర్వకమైన నా నిబంధనము తొలగిపోదు అని నీ మీద నెనరు చూపు ప్రభువు పలుకుచున్నాడు. విన్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? పర్వతాలు గతించినా గతించిపోవచ్చు. పర్వతం, కొండ అనగానే స్థిరంగా ఉండేది, నిలకడగా ఉండేది, ఎప్పుడూ ఉండేది, దృఢంగా ఉండేది కదా కొండ. కొంతమంది మన జీవితంలో పర్వతం అని అనుకున్నాం. నా తండ్రి నాకు పర్వతం లాంటోడు, ఎప్పుడూ నాతోనే ఉంటాడు. లేకపోతే నా తల్లి పర్వతం లాంటిది, ఎప్పుడు నాకు అండగా ఉంటుంది. పలానా నా స్నేహితుడు, నా ప్రేమికుడు, నా తోబుట్టువు నాకు పర్వతంగా ఉంటారు, ఎప్పుడు తోడుగా ఉంటారు అని అనుకున్నాం మనం. పర్వతాల్లాగా ఉండాల్సిన వాళ్ళు పర్వతాలు గతించినా గతించిపోవచ్చు, కొండలు చలించిపోయినా చలించుకుపోవచ్చు. అవును, మన ఆస్తిపాస్తుల్ని, మన స్థిర చరాస్తుల్ని కొండలు అని అనుకున్నాం మనం. ఎంత తిన్నా నా ఆస్తులు తరగవలే, ఎంత అనుకున్నా నేను కూర్చున్న కుర్చీ ఎవడు తీసుకోలేడులే, నా ఈ అధికారం ఒక కొండలాంటిది, ఎవరు కదిలించలేరు. నా ఈ పదవి ఒక పర్వతం లాంటిది, ఎవరు నన్ను కొట్టలేరు అని అనుకున్నామా? నాకు ఈ ఊరిలో ఉన్నటువంటి నా ప్రతిష్ట, నా పరువు, నా పరపతి, నా హోదా, నా రెప్యుటేషన్ కొండలాంటిది, ఎవడు కదిలించలేడు, తాకలేడు అని అనుకున్నావా? ఒక రోజున ఈ పర్వతాలన్నీ గతిస్తాయి. నువ్వు కూడబెట్టుకున్న నీ పరువు, నీ అధికారం, మన పదవి, మనం కూడబెట్టుకున్న ఆస్తిపాస్తులు, స్థిర చరాస్తులు, భూములు, బంగారం, నాననుకున్న మన బంధువులు, చుట్టాలు, తోబుట్టువులు అందరూ గతిస్తారు. ప్రభు అంటున్నమాట, ఎవరు విడిచిపెట్టినా, ఏది కూలిపోయినా, లోకమంతా నిన్ను ఒంటరిగా చేసినా, మనం ఆరాధించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, ఎప్పుడు మనతోనే ఉన్న దేవుడు, మనకు జతగా ఉన్న దేవుడు, మనకు జంటగా ఉన్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, నిత్యము నిలిచే సియోను కొండలాగా కదలక మెదలక దృఢముగా స్థిరముగా మనతో ఉంటూ నడిపించే దేవుడు. కాబట్టి పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించే దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, పర్వతాలు, కొండలు అని నువ్వు ఎవరినైతే అనుకున్నావో, ఏ ఆస్తిపాస్తులనైతే అనుకున్నావో బాబు, అవన్నీ ఈరోజు ఉంటాయి, ఏదో రోజు వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఒక 4-5 సంవత్సరాల క్రితం కరోనా అనే మహమ్మారి వచ్చినప్పుడు అందరూ ఉంటారనుకున్నాం. కన్ను మూసి తెరిచే లోపల ఎంతమంది మాయమైపోయారండి. చాలా బాధాకరమైనటువంటి విషయము. కానీ ఎన్ని మహమ్మారులు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎంతమంది ఆప్తులను, మిత్రులను మనం కోల్పోయినా, నాడు నేడు ఏనాడైనా స్థిరముగా ఉన్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయనకి ఇవ్వబడిన పేరు ఆల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే, ఆదియు నేనే, అంత్యము నేనే. మీరు వెళ్ళి సకల జాతి జనులకు స్వార్థను బోధింపుడు, భూ దిగంతముల వరకు సర్వదా నేను మీతోనే ఉంటానని మార్కు శుభవార్త 16వ అధ్యాయములు చివరిలో మనం చదువుకుంటున్నమాట. విడువని దేవుడు. పౌలు గారు రాసినటువంటి ఆ మాట ఒకసారి చదువుకుందామండి. తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 16-17 వచనాలు. మొదటిసారి నా పక్షమున నేను వాదించినప్పుడు ఎవరునూ నాకు తోడు నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి యగుటకు, అన్యజనులందరూ దానిని వినగలుగుటకును,
ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను, కనుక సింహపు నోటి నుండి నేను రక్షింపబడి తిని. పౌలు గారు చెప్తున్న మాట. నా పరిచర్యలో ఎంతోమందికి సువార్తను బోధించాను, పౌలు గారు చెప్తున్నారు. సువార్తను ప్రసంగం చెప్తున్నప్పుడు పౌలు గారా ఆహా ఓహో అని జనాలు అందరూ కూడా, ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. పౌలు గారికి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. కానీ పౌలు గారు చెప్తున్నారు, ఎవరెవరికో ప్రసంగాలు చెప్పాను, ఖండాలు తిరిగి సువార్త ప్రబోధం చేశాను. నేను అడుగు పెట్టని ఊరు ఏదీ లేదు. కానీ అందరూ నాతో ఉంటారనుకున్నాను, అందరూ నావారే అనుకున్నాను, అందరూ అయినవారే అనుకున్నాను. కానీ అంటాడైనా, అదిగో నాకు తోడు ఎవరూనూ నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. అడుగుదాం, అయ్యా పౌలు గారా, అందరూ నిన్ను విడిచిపెట్టిపోతే, ఎవరూ నీకు తోడు నిలవకపోతే, మీరు రాస్తున్నారు కదా, సింహపు నోటి నుండి మిమ్మల్ని తప్పించింది ఎవరు? మీకు తోడున్న శిష్యులు లేరు. మీరు ప్రసంగం చెప్పి, మీ వాక్యం, మీ ప్రసంగం చాలా బాగుంది, సూపర్గా ఉంది, మీ వాక్యం మా హృదయాలను కదిలించింది అని మీ ముందు పొగిడిన ఆ జనాలేరయ్యా? ఎవరూ లేరు. మరి ఎవరయ్యా మిమ్మల్ని సింహపు నోటి నుండి తప్పించింది అంటే పౌలు గారు అంటారు, నా ప్రభువే చివరి వరకు నిలబడి సింహపు నోటి నుండి నన్ను తప్పించారు. కావున ప్రియులకు దేవుని బిడలారా, పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఏతాము నుండి కనాను వరకు 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలులను నడిపించిన దేవుడు ఒక్కరోజు కూడా వారిని విడిచిపెట్టలేదు, కనుమరుగైపోలేదు. ఈ మాట నేర్చుకుందాం. మనం ఆరాధించే దేవుడు మన యాత్రలో ఏనాడు మనలని విడువని దేవుడు. ఇక రెండో మాట, పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఉన్న దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, తనకు అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేసే దేవుడు, తనకు హాని తలపెట్టే వారికి కూడా మేలు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి, నెహెమియా గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందాం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 18 నుండి. ప్రజలు పోత దూడను చేసి తమ్ము ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన దేవుడు ఇతడే అని పలుకుచు నీ కోపమును రెచ్చగొట్టిరి. అయినను నీ అనంతమైన కృప వలన వారిని ఆ ఎడారిలోనే చావనీయలేదు. రేయింబవళ్ళు ప్రజలను నడిపించుచున్న అగ్నికంబము మబ్బు కంబము వారిని విడనాడవయ్యను. నీవు మంచివాడవు కనుక ఆ ప్రజకు ధర్మ మార్గము బోధించితివి. మన్నాను జలమును వసగి వారిని పోషించితివి. ఎడారిలో 40 ఏండ్లు వారి అక్కరలు తీర్చితివి. వారి బట్టలు చినిగిపోలేదు, వారి పాదములు వాపెక్కలేదు. ఎంత చక్కటి మాట అండి. ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారో మీరు ఎరుగుదురు కదా. సినాయి పర్వతం దగ్గర మోషే కొన్నాళ్ళు కనిపించకపోయేసరికి అహరోను మీద ఒత్తిడి తీసుకొచ్చి వారికున్న బంగారు నూలుపోగులన్నీ తీసి కరిగించి ఒక బంగారు దూడను తయారు చేసి ఏమన్నారు, మమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన దేవీ దేవత ఈ దూడే అని దూడను ఆరాధించడం మొదలుపెట్టారు. అంతవరకు వారిని నడిపించిన దేవుణ్ణి, నిజదేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటే మోషే కోప్పడ్డాడు. కానీ నడిపించిన దేవుడు మాత్రం తనకు హాని తలపెట్టిన ఇజ్రాయేలు ప్రజలను చూసి, తనకు అపకారము చేసినటువంటి ఇజ్రాయేలు ప్రజలను చూసి జాలిపడి వారి మీద మబ్బు కంబము అగ్ని కంబముతో వారిని వెంబడించుట ఏనాడూ మానలేదని నెహెమ్యా ప్రవక్త చెప్తున్న మాటలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడే ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఇజ్రాయేలు ప్రజలు తమ యాత్రలో దేవుని కోపాన్ని రెచ్చగొట్టారు, దేవుడి యొక్క మాటను జవదాటారు, దేవుడి వాక్యాన్ని గట్టున పెట్టి తమ ఇష్టము వచ్చినట్లుగా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నా అపకారము చేసిన వారికి కూడా ఉపకారము చేసే దేవుడు ఆయన.
ఏనాడు వారికి మన్నాను ఇవ్వడం దేవుడు ఆపలేదు. జలమును ఇవ్వడం, రాతిని కొట్టి నీరునివ్వడం దేవుడు ఆపలేదు. పూరేడు పిట్టలతో వారికి మాంసమును పంచుట దేవుడు ఆపలేదు. ఈ ప్రజలు అపకారము చేస్తున్నారని ఎరిగి యాత్రలో ఏ రోజు కూడా దేవుడు వారికి అపకారము చెయ్యాలనుకోలేదు. ప్రజలు అపకారము చేస్తున్నా వారికి తిరిగి మేలు చేసే దేవుడు, నడిపించే దేవుడు. పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తున్న దేవుడు నేర్పించే పాఠం ఏంటంటే, మనం కూడా దేవుడు ఎన్నో మేలులు మనకు చేస్తున్నారు. అసలు మనం ఈ రీతిగా బ్రతికొండడానికి కారణం ఆయన కాదా? 3 పూటల కాసింత అన్నం మనం తింటున్నామంటే కారణం పోషించే దేవుడు ఆయన కాదా? మన జీవితంలో ఈ రీతిగా ఇంకా సజీవుల లెక్కలో బ్రతికున్నామంటే, ఊపిరి పీలుస్తున్నామంటే దానికి కారణం ఆయన కాదా? ఎన్నో మేలులు ఆయన మనకు చేస్తున్నా, తెలిసి ఎంత వాక్యం వింటున్నా దేవుడి మాట మనం జవదాటం లేదా? దేవుడు వద్దు అన్న ఆ హద్దు దాటి ఎన్నోసార్లు మనం ఎందుకు బ్రతకలేదు? చాలాసార్లు దేవుడి మాట జవదాటం. దేవుడికి బాధను కలిగించే ఎన్నో తలంపులు, ఎన్నో కార్యాలు మనం చేశాం. ఎంత అపకారం ఆయనకు తలబెడుతున్నా, ఒక రకంగా ఆయన సిలువలో వేలాడుతుంటే ప్రక్కలో బల్లెంతో పొడిచిన వారిలాగా ప్రతిరోజు పక్కనే ఉంటూ, ఆయనకు నమ్మకమైన శిష్యులుగా ఉంటూ మనమందరం ద్రోహం చేస్తున్నా ఆయన ఏనాడు తన తండ్రి పాత్రను విడిచిపెట్టలేదు. మన మీద జాలి చూపుతూనే ఉన్నాడు, మనల్ని పోషిస్తూ కాపాడుతూనే ఉన్నారు ఆ ప్రభువు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 40వ వచనాన్ని చదువుతాను. వారు ఎడారిలో ఆయన మీద ఎన్నిసార్లు తిరగబడలేదు, ఆ మరుభూమిలో ఆయన మనస్సు ఎన్నిసార్లు కష్టపెట్టలేదు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము ఆ 4వ వచనం నుంచి మనం చాలా విసార్లు చదువుకున్నాం. దేవుడు విషసర్పాలు పంపించాడు. వాళ్ళు ఎలా తిరగబడ్డారండి? మోషే మీద, అహరోను మీద తిరగబడుతూ, ఈ పాడుకూడు మేము తినలేకపోతున్నాం అనేశారు. దేవుడిచ్చిన మన్నాను పాడుకూడు అన్నారండి. మోషే నాయకత్వాన్ని ప్రశ్నించి అవిధేయత చూపిస్తే దేవుడు కాస్త కోపగించి మొదట్లో విషసర్పాలు పంపినా వెంటనే కనికరించి కంచు సర్పాన్ని నిలిపి వారి అందరినీ బతికించారు. ఒంటికి ఎక్కిన విషం మరలా బయటకు వెళ్ళిపోయేలాగున దేవుడు మరలా వారి మీద కనికరం చూపారు. ఎన్నిసార్లు తిరగబడినా, ఎన్నిసార్లు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయినా, అపకారికి సైతము మేలు చేసి ఉపకారము చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. గాడ్ హ్యాస్ బీన్ సో మర్సిఫుల్ అండ్ లవబుల్ అండ్ జనరస్ టువర్డ్స్ ఇజ్రాయెల్స్, అండ్ నాట్ ఓన్లీ టు ఇజ్రాయెల్స్ అండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఈరోజు కూడా మనం ఒక్కసారి మన యాత్రలో, మన ప్రయాణంలో, మన ఈ జీవితపు ప్రయాణంలో ఎన్నిసార్లు పాపం చేసి దేవుని మనసు కష్టపెట్టలేదు? ఎన్నిసార్లు దేవుడి మీద, దేవుడి సేవకుల మీద, ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద, పెద్దల మీద తిరుగుబాట్లు చేయలేదు? ఎన్నిసార్లు అవిధేయత ప్రదర్శించలేదు? ఎన్నిసార్లు అధర్మంగా జీవించలేదు? ఎంత అపకారాలు మనం చేస్తున్నా దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు మనకి. మనం ఆయనకు కీడు చేసినా దేవుడు నీకెప్పుడైనా కీడు చేశారా? ఒక్కసారి చెప్పు. మనం చేసిన కీడులు మనం ఎన్నో చెప్పగలం. దేవుడు నాకు కీడు చేశాడండి, దేవుడు నాకు అన్యాయం చేశారండి అని ఏదైనా ఒక్కటి చెప్పగలమా మనం? ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం త్రాగుబోతులమైన, తిరుగుబోతులమైన దేవుడు మన మీద ప్రేమను కురిపిస్తూనే ఉన్నాడు. పాపం చేసి ఆయన మనస్సు కష్టపెట్టినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన ప్రేమ కలకాలము ఉండును. కాబట్టి పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తున్న దేవుడు మనకు నేర్పే మొదటి పాఠం, ఆయన విడువని దేవుడు. ఎవరు విడిచినా, ఎవరు గతించినా మనల్ని విడువని దేవుడు. నెంబర్ 2, మనం ఆయనకు అపకారము చేసినా తిరిగి మనకు మేలు చేసే దేవుడు ఆయన. ఇక 3వ విషయంకి వెళ్దాం. ఈ మేఘం, అగ్నిస్తంభం నేర్పే పాఠం, ఆయన బాధ్యత గల తండ్రి, బాధ్యత గల దేవుడు ఆయన. పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఈ ఎడారి యాత్రలో 40 సంవత్సరాల పాటు ప్రతి క్షణం
ఏ మాత్రం పొరపాటు లేకుండా, ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ప్రజలను నడిపించుకుంటూ, ఒక బాధ్యత కలిగిన తండ్రి తన పిల్లలను ఎలాగైతే బాధ్యతగా భుజానకెత్తుకుని నడిపిస్తాడో, ఒక్కరోజైనా వారికి కరువు రానవలేదు. ఇందాక చెప్పాం కదా, పగటిపూట మండు టెండలో కూడా ప్రజలకు చెమటైనా ఎక్కనివ్వకుండా కాపాడాడు దేవుడు. యెషయా ప్రవక్త చెప్పే మంచి మాట విందాం. యెషయా ప్రవక్త 31వ అధ్యాయము 5వ వచనము. పక్షి తన పిల్లల మీద రెక్కలు విప్పి వానిని కాపాడినట్లే సైన్యములకు అధిపతి అయిన ప్రభువు యెరూషలేమును కాపాడును, దానిని శత్రువులకు చిక్కకుండా రక్షించి భద్రముగా మనజేయును. ఎంత గొప్ప తండ్రి అండి ఆయన, ఎంత గొప్ప తండ్రి. పక్షి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడినట్లే దేవుడు తన పిల్లలను కాపాడుకున్నాడంట. మరొక మాట, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చదువుదామండి. మీరు ఎడారి గుండా పయనించి ఇచ్చటకు చేరినప్పుడు త్రోవ పొడవునా ప్రభువు మీకు బాసటి అయి ఉండెను. తండ్రి కుమారుని వలె ఆయన మిమ్ము మోసుకొని వచ్చెను అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, తండ్రి ఒక కుమారుని మోసినట్లే ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ, ఒకలా ఇద్దరా, 40 లక్షల మందిని, ఒకరోజా 2 రోజుల 40 సంవత్సరాలు, మామూలు సాదాసీదా రోడ్డా, ఎడారిలో విషనాగులు క్రూరమృగాలు ఉంటున్న అరణ్యముల గుండా, పగలంతా కూడా మండుటెండ, రాత్రంతా చెమ్మ చీకటి, వణికించే చలి, ఈ మార్గాల గుండా బాధ్యత కలిగిన తండ్రిగా ప్రజలను మోసుకుంటూ వెళ్ళాడు. బాధ్యత గల తండ్రిగా దేవుడు. నీ దేవుడు నీ బరువులన్నీ మోసే దేవుడు. వింటున్నావా ఈ మాట? నీ బరువులు మాత్రమే కాదు, నీ బాధ్యతలు కూడా మోసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఒక తండ్రిగా నీ పిల్లలకు నువ్వేమీ చేయలేకపోయావని ఎన్నోసార్లు బాధపడి ఉంటావు కదా. ఒక తల్లిగా నీ బిడ్డలకు ఏమీ చేయలేకపోతున్న చేతకాని స్థితిలో ఉన్నావని నువ్వెన్నోసార్లు కుమిలిపోయావు కదా. ఒక శుభవార్త చెప్తాను, వింటావా? ఒక తండ్రిగా తల్లిగా నీ బరువు బాధ్యతలు మాత్రమే కాదు, నువ్వు ఏదైతే నీ పిల్లలకు చేయలేకపోయావని బాధపడుతున్నావో, నీ పిల్లల బాధ్యతలను కూడా తన భుజాలకెత్తుకొని గమ్యానికి చేరేటంత వరకు మనల్ని, మన పిల్లల్ని, వారి పిల్లల పిల్లల్ని కూడా యాత్రలో బాధ్యత గల తండ్రిగా మోసుకుని వెళ్ళే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, మీకు చదివి వినిపిస్తాను. నీ భారమును ప్రభువు మీద మోపుము, ఆయన నిన్ను భరించును. ఆయన సజ్జనుని ఎన్నడను కలత చెందనీయడు. వింటున్నారండి ఈ మాట? నీ బాధ్యతను ప్రభువు మీద మోయు, నీ బరువు ప్రభువు మీద మోయు, ఆయన ఎన్నడను మన నమ్మకాన్ని వమ్ము చేయడు. ఇదే మాట పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ విచారములన్నీ ఆయనతో మోపుడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్న పిల్లోడు, 5వ క్లాసు 6వ క్లాసు చదువుతున్న అబ్బాయి, స్కూల్లో టీచర్ గారు చెప్పారంట, ఇదిగో బాబు రేపటి రోజున ఫీజు కట్టాలి, 5,000 రూపాయలు ఫీజు రేపు వచ్చి కట్టాలి. వాడు సరదాగా హ్యాపీగా స్కూల్ నుంచి వస్తాడు. ఇంటికి వచ్చి రాగానే, నాన్న లేకపోతే డాడీ, రేపు టీచర్ గారు 5,000 రూపాయలు ఫీజు కట్టమన్నారు, ఓకే రెడీ చేయనన్నా, స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చే కట్టేస్తానంటాడు. కట్టేసి చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత బ్యాటు బాలు పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళి చక్కగా క్రికెట్ ఆడుకొని వస్తాడు. వాడికి ఏ మాత్రం ఆలోచన, తలంపు, బాధ, విచారం ఉండదు. రేపటికల్లా మా నాన్న 5,000 రూపాయలు ఎలా సంపాదిస్తాడు, రేపు ఫీజు ఎలా కట్టాలి అనే దిగులు, బాధ ఏమీ ఉండదు. ఒకటే వాడు చేసేది ఏంటంటే, మా నాన్నకు చెప్పేశాను, మా నాన్న చూసుకుంటాళ్లే. ఇదే ఫీలింగ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన విచారములు, మన భారములు, మన బాధ్యతలు, మన బరువులు అన్నింటినీ మన నాన్నతో చెప్పేద్దాం.
మన తండ్రితో చెప్పేద్దాం. అదే వాక్యంలో మనం విన్నాం, నీ భారములన్నీ ఆయన మోయుటకు సిద్ధముగా ఉన్నాడు. బాధ్యత కలిగిన తండ్రి. ఒకరోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు ఏ ఒక్కరోజు బాధ్యత మరిచిపోని తండ్రి మన దేవుడు, నడిపించే దేవుడు. పగలంతా మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఏ ఒక్కరోజు మేఘం కానీ అగ్నిస్తంభం కానీ వారి నుండి కదిలిపోలేదు. కాబట్టి నా బాధ్యత ఎవరు వహిస్తారని దిగులు పడకు. అయ్యో నా పిల్లలకి ఏం చేయలేకపోయానే, దిగులు పడకు. పెళ్ళిడికి వస్తున్నటువంటి పిల్లలకి నేనేమి ఇంతవరకు కూడబెట్టుకోలేదే, దిగులు పడకు. నీ భారం, బాధ్యత మోసే తండ్రికి అప్పగించు. మీ అందరికీ తెలుసండి, ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్ అనే ఒక చాలా ఫొటోస్ ఉంటాయి. తర్వాత ఆ స్టోరీస్ కూడా చాలా చోట్ల ఉంటుంది. ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్ చాలా మనందరికీ ప్రేరణ, స్ఫూర్తినిచ్చే ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండి అది. ఒక వ్యక్తి యేసయ్యతో పాటు నడిచి వెళ్తున్నాడంట. మార్గంలో వెళ్తున్నప్పుడు వారి ఇద్దరి అడుగుల చప్పులు, అంటే మొత్తం ఎన్ని అడుగులు ఉంటాయి? 4 కదా. ఎందుకంటే యేసయ్య 2 అడుగులు 2 పాదాలు, మరి ఆ వ్యక్తివి 2 పాదముద్రలు, మొత్తం 4 పాదముద్రలు. నడుచుకుంటూ వెళ్తుంటే పాదముద్రలు దారి పొడుగునా పడుతున్నాయంట. ఈలోగా లోయలొచ్చాయి, నదులొచ్చాయి, తర్వాత ముళ్ళ పొదలొచ్చాయి, మామూలు భూమి వచ్చింది. అలా 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 వెళ్తూ గమ్యం చేరుకున్నారు. గమ్యం చేరిన తర్వాత ఇతనొక్కడే మరలా తిరిగి వెనక్కి వస్తున్నాడు అనమాట. ఈ వ్యక్తి, ఈ యాత్రికుడు తిరిగి వస్తున్న క్రమంలో పాదముద్రలు చూస్తున్నాడు. ఓహో, ఈ మార్గం గుండానే నేను ప్రభు నడిచామన్నమాట. ఇదిగో 2 నా పాదముద్రలు, 2 యేసయ్యవి. ఓకే, నన్ను నడిపించాడు ప్రభు, నాతోనే నడిచాడు. ఓకే, నేను ఎప్పుడూ ఒంటరిగా లేను అని సంతోషపడుతూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ కొంచెం ముందుకెళ్తుంటే కాసేపు అయ్యేసరికి 2 అడుగులు ముద్రలే, పాదముద్రలే కనబడుతున్నాయి. ఇంకో 2 ముద్రలు కనబడట్లేదు. ఎక్కడో తెలుసా? కొంత దూరం వచ్చేసరికి ముళ్ళ పొదలు కనబడ్డాయి, ముళ్ళ చెట్లు కనబడ్డాయి. అక్కడ ఒకరి పాదముద్రలే కనబడుతున్నాయి, 2వ వ్యక్తి పాదముద్రలు కనబడటం లేదు. ఇతను అనుకున్నాడు, ఓహో, బాగా ఉన్నప్పుడు ప్రభువు నాతో నడిచాడన్నమాట. ఈ ముళ్ళు వచ్చేసరికి నన్ను వదిలి వెళ్ళిపోయాడన్నమాట. చూడు, ఇన్ని కానుకలు అర్పించాను, ఎంత పూజ, ఇంత ఆరాధన, ఇంత త్యాగం, ఇంత ఉపవాసం చేస్తున్నాను, కానీ నా సుఖాల్లో నాకు తోడుగా ఉన్నాడే కానీ దేవుడు నా కష్టం వచ్చినప్పుడు నన్ను వదిలేశాడు అనుకున్నాడంట. మళ్ళాగే మరి కొంచెం దూరం ముళ్ళ పొదలు దాటాక మామూలు రోడ్డు వచ్చిందంట. మళ్ళా 4 ముద్దలు కనబడ్డాయి. చూసావా, ముళ్ళున్నప్పుడేమో తప్పించుకున్నాడు, కానీ మామూలు రోడ్డు వచ్చేసరికి మళ్ళీ వచ్చేసాడు అనుకున్నాడు. ఈలోగా ఒక లోయ కనబడిందంట. మళ్ళా లోయ వచ్చేసరికి 2 పాదముద్రలు, మళ్ళా సేమ్ ఫీలింగ్. చూసావా, మళ్ళా లోయలు వచ్చేటప్పుడు ఎక్కడ జారిపోతాడేమో తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఈ లోయలో కూడా నన్ను ఒంటరిగా వదిలేశాడు. మళ్ళా 4 ముద్దలు కనబడ్డాయి. వస్తావులే, ఇప్పుడు రాకేం చేస్తావు? ముళ్ళున్నప్పుడు కనబడవు, లోయల్లో గుండా నడిచినప్పుడు కనబడవు. ఇప్పుడు ఇదిగో ఒక నది రాబోతుంది కదా, అక్కడ కూడా కనబడవు, చూసుకో. నదికి వచ్చాడు. నదికి వచ్చినప్పుడు కూడా అనుకున్నట్టే 2 పాదముద్రలు కనబడ్డాయి. అవునవును, మునిగిపోతావని నీకు భయం కదా, అందుకే రావు కదా. చివరికి చేరేసరికి దేవుణ్ణి నిలదీసి గట్టిగా అడిగాడు, ఎప్పుడూ ఉంటానన్నావు, పర్వతాలు తొలగినా తొలగిపోతాయి కానీ నా కరుణ నిన్ను ఏనాడు విడనాడదన్నావే. ఇవన్నీ డైలాగులే కదా. ముళ్ళ పొదలు వచ్చినప్పుడు నన్ను వదిలేసావు కదా, ఎందుకంటే 2 ముద్రలు ఉన్నాయి, అవి నావి. లోయగుండా నడిచినప్పుడు 2 పాదముద్రలు ఉన్నాయి, అక్కడ కూడా నన్ను వదిలేసావు. మరి నదిలో మునిగిపోతానేమో అని భయంతో నన్ను వదిలేసావు. ఎందుకు నన్ను వదిలేసావు అని దేవుడిని నిలదీస్తూ ఉంటే దేవుడు మెల్లని స్వరంతో అంటాడంట, బిడ్డ, ఆ 2 పాదముద్రలు నావి అని అనుకుని మురిసిపోతున్నావు కదా, ఆ 2 పాదముద్రలు నీవి కాదురా బాబు, నావి. నీవా? మరి నీవైతే నావి ఎక్కడున్నాయి నా పాదముద్రలు అంటే? నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఆ ముళ్ళ పొదల్లో ఉన్న ముళ్ళు నీకెక్కడ గుచ్చుకుపోతాయేమోనని నిన్ను నేను ఎత్తుకొని నడిచాను రా బాబు. అందుకే 2 పాదముద్రలు ఉన్నాయి. ఆ 2 పాదాలు నీవని మురిసిపోతున్నావు. నీవే ముళ్ళ పొదలన్నీ దాటావని అనుకున్నావు, కానీ నువ్వు దాటలేదు, నిన్ను దాటించాను నేను నిన్ను ఎత్తుకొని. లోయగుండా నడిచినప్పుడు జారిపోతానేమోననే భయంతో నేను తప్పించుకున్నాను అనుకున్నావు కదా,
లేదురా బాబు, నువ్వు జారిపోతావేమోనని నిన్ను నా భుజాలకెత్తుకొని నేను నిన్ను లోయకుండా నేను నడిపించుకొని వెళ్ళాను. అవి ముద్రలు నావి. నదిలో మునిగిపోతానని నేను తప్పించుకున్నానని అన్నావు కదా, నువ్వెక్కడ మునిగిపోతావేమోనని పేకల్లోతు నీరొచ్చినా నేను మునిగిపోతూ నిన్ను పైకెత్తుకొని నిన్ను ఒడ్డుకి తీరానికి చేర్చింది నేను. ఆ పాదముద్రలు, ఆ ఫుట్ ప్రింట్స్ నాట్ యువర్స్, దే ఆర్ మైన్. ఆ పాదముద్రలు నీవి కాదు, నావి అన్నాడంట దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగిన తండ్రి ఇజ్రాయేలు ప్రజలను ఎడారిలో పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఇలానే నడిపించాడు. వాళ్ళు అనుకొని ఉండొచ్చు కొంతమంది, మేమే ఎర్ర సముద్రం దాటాం, మేమే యోర్దాను నది దాటాం, మేమే ఎరుకో గోడలు పగలగొట్టాం అని వారిలో కొంతమంది మురిసిపోయారేమో. మేమే అమాలేకీయులతో పోరాడాం, మేమే హిత్తీయులతోనూ కనానీయులతోనూ యెబూసీయులతోనూ హివ్వీయులతోనూ పోరాడింది, గెలిచింది మేమే. నువ్వు గెలిచావు, కానీ నిన్ను గెలిపించింది మాత్రం దేవుడే. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు మనం విన్నాము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనములో, ఒక తల్లిలా మనల్ని లాలించే దేవుడు, మన పేరును తన అరచేతిలో చెక్కించుకున్న దేవుడు ఆయన. యెషయా గ్రంథంలో అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి చదువుతాను, వినండి. దేవుడు సియోను కొండ మీదను దాని పైనను ప్రోగైన జనము మీదను పగలు మబ్బును పొగను క్రమ్మించును, రేయి కాంతివంతమైన జ్యోతిని వెలిగించును. ప్రభువు తేజస్సు నగరమంతటిని చాందిని వలె కప్పును. ఆయన తేజస్సు గుడారమై పగలు ప్రజలను ఎండ పొడ నుండి కాపాడును. జనులు తలదాచుకొను తావుగా ఉండును. వాన గాలివాన వచ్చినప్పుడు ఆశ్రయముగా ఉండును. ఎంత చక్కటి మాటలండి. అంటే దేవుడి యొక్క తేజస్సు, షకీనా మహిమ అంటూ ఉంటారు. దేవుడి యొక్క తేజస్సు ఇజ్రాయేలు ప్రజల గుడారముల మీద నిలిచి ఉంది అని మనం అక్కడ చదువుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రార్థన, దేవుడి యొక్క అభిషక్తుడిగా మీ అందరిని దీవిస్తూ ఉన్నాను. నాడు దేవుడి యొక్క తేజస్సు యెరూషలేము గుడారముల మీద నిలిచినట్లే మీ కుటుంబాల మీద దేవుడి మహిమా తేజస్సు కలకాలము నిలుచునుగాక. మీ బిడ్డల జీవితం మీద దేవుడి మహిమా తేజస్సు నిరంతరము నిలుచునుగాక. మన దేశంపై, మన సంఘంపై దేవుడి యొక్క మహిమా తేజస్సు నిరంతరము నిలుచునుగాక. అలా నిలవాలి అంటే మనము కూడా దేవుడి గుడారముగా మారి దేవుడి యొక్క దివ్యమైన తేజస్సు మన కుటుంబాల మీద దిగి రావాలి అంటే మన కుటుంబంలో నిరంతరం ప్రార్థన ఉండాలి. మన కుటుంబాల్లో నిరంతరము స్తుతి జరగాలి. మన కుటుంబాలలో ఎప్పుడు కూడా వాక్యము వినిపిస్తూ ఉండాలి. మన కుటుంబంలో నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ గడపాలి. ఆ రీతిగా గడిపితే బాధ్యత కలిగినటువంటి తండ్రి పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై మనందరినీ నడిపిస్తారు. ఇక దేవుడు మనకు నేర్పించే 4వ పాఠం, పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఏతాము నుండి కనాను వరకు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలను నడిపిన దేవుడు కాపాడే కాపరి. 4వ విషయము, కాపాడే కాపరి అండి. ఆయన ఎంత చక్కగా కాపాడాడో నేను తప్పకుండా మీకు 2 మాటలు చదివి వినిపిస్తాను. ఇందాక మనం చదువుకున్నదే ఆ వచనము 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయము 20వ వచనము. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు ఇజ్రాయేలీలకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. అది ఇజ్రాయేలీలకు వెలుగును ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఇజ్రాయేలీలు తడబడకుండగానే ఆ రాత్రంతయు గడిచిపోయెను. ప్రియులారా, విన్నారా ఇక్కడ మాట? ఈ మేఘస్తంభం ఏమైందంట? ఇజ్రాయేలీలకు వెలుగుగా మారిపోయిందంట. వారిని తరుముతున్నటువంటి ఐగుప్తీయులకు చీకటిగా మారిపోయిందంట. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటగానే కదా పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని వెంబడించారు. అయితే ఆ రాత్రి
ఎర్ర సముద్రం రాత్రివేళ దాటారు. ముందుండి ప్రభువు అగ్నిస్తంభమై వారికి దారి చూపించుకుంటూ వెళ్తున్నారు. ఓకే. అయితే ఇజ్రాయేలీల ప్రజల ముందు దేవుడు అగ్నిస్తంభంగా నడిపిస్తూ ఉంటే ప్రజల వెనకాతల మేఘం దట్టమైన మేఘంగా. చూడండి, ఒక్కసారి ఊహించుకోండి. దేవుడు వారి ముందు నడుస్తూ దారి చూపిస్తున్నారు. వెనకాతల అదే దేవుడు మేఘమై వెనకాతల తరుముకుంటూ వస్తున్న ఫరో సైన్యానికి, ఐగుప్తు దేశీయులకు ఆ ఇజ్రాయేలు ప్రజలు కంటికి కనిపించకుండా ఈ మేఘం చెమ్మ చీకటిగా అయిపోయింది. అసలే చీకటి, ఇంకా ఆ చీకటి మీద దట్టమైన మేఘం కారు మబ్బులా కమ్ముకుంటే ఎంత చీకటి అయిపోద్దండి. అందుకని ఇజ్రాయేలు ప్రజలు దాటిపోతుంటే వెనకనున్నటువంటి ఫరో సైన్యం, ఐగుప్తీయులు అనుకున్నారు, యాజ్ ఇట్ ఈజ్ ఇజ్రాయేలీలు నడిచి వెళ్ళిన మార్గంలోనే మనము కూడా నడిచి వెళ్ళిపోదాం, మనం కూడా ఎర్ర సముద్రాన్ని దాటేద్దాం అని అనుకునే లోపల ఇజ్రాయేలు ప్రజల వెనకాతల ఉన్న మేఘం ఏం చేసిందో తెలుసా? ఒక్కసారిగా ఐగుప్తు దేశీయులు ఎర్ర సముద్రంలోనికి ఎంటర్ అయ్యారో లేదో దట్టమైన మేఘము వారిని కమ్మగా దారి కానరాక వారి రథాలకు ఉన్నటువంటి రథచక్రాలు ఊడిపోయి ఎటు వెళ్తున్నారో తెలియక, ఎందుకంటే చీకటి కదా, అదే వెలుగుందనుకోండి పొడి నేల మీద వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు రథాల మీద. కానీ చీకటి వలన ఇలా వెళ్ళాల్సిన వాడు ఎలా వెళ్ళిపోయాడు? సముద్రంలో కొట్టుకుపోయాడు. ఇక్కడ ఒక పాఠం నేర్పిద్దాం. కాపాడే కాపరి ఏ దేవుడైతే తన ప్రజలను వెలుగుగా ఉండి నడిపిస్తాడో తన ప్రజల శత్రువులకు ఆయన చెమ్మ చీకటిగా, అంధకారంగా మారిపోతాడు. వింటున్నారా ప్రియులకు దేవుని బిడ్డలారా? దేవుడు తన ప్రజలను కాపాడే కాపరి కదా. తన ప్రజలను వెలుగులో నడిపిస్తాడు అగ్నిస్తంభంగా. కానీ తన ప్రజలను ఆటంకపరిచేవారికి, తన ప్రజలకు యాత్రలో శత్రువులుగా మారేవారికి, తనను ఆరాధిస్తున్న క్రీస్తు వ్యతిరేకులకు ఆయన చీకటైపోతాడు. ఇది చరిత్రలో జరిగింది. ఎవరో తుడిస్తే చెరిగిపోని చరిత్ర. ఏ దేవుడైతే మేఘమై వెలుగై వారిని నడిపించాడో అదే దేవుడు శత్రువుల పాలిట చీకటైపోయాడు. చీకట్లో వారిని ముంచి శత్రువులకు అంధకారమై దేవుడు వారిని ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ప్రియులారా, మనందరికీ కాపరగా ఉంటూ దేవుడు మనల్ని కాపాడుతాడు, మనందరికీ వెలుగుగా ఉంటూ నడిపిస్తాడు. కానీ మన యాత్రలో మనల్ని ఆటంకపరిచే వారికి మాత్రం దేవుడు చీకటిగా మారి వారి గతి తప్పేలాగును చేస్తాడు. వాళ్ళు అనుకుంటారు మనం నడిచేటట్లుగానే వాళ్ళు కూడా నడిచేద్దాం. ఏమండి, కొంతమంది మనం యాత్ర సాగిద్దాం అన్నప్పుడు ఎంతో కష్టపడి కొంతమంది చదువుకొని పై అంతస్తులోకి వస్తారండి. ఎంతో కష్టపడి కొంతమంది మంచి గాయకుడిగా దేవుడికి సువార్త గీతాలు పాడుతారండి. ఎంతో కష్టపడి కొంతమంది మంచిగా దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉంటారండి, సేవ చేస్తూ ఉంటారండి. కొంతమంది గిట్టని వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఆ పాటలు మేము పాడలేమా, ఓహో ఈ ప్రసంగాలు మేమేం చెప్పలేమా, వాళ్ళే చెప్పగలరా ఏంటి, ఓహో ఈ సేవ వాళ్ళే చేయగలరేంటి, మేము చేయలేమా, ఈ యాత్ర, ఈ జూబిలీ యాత్ర, ఈ పరలోకపు యాత్ర వాళ్ళే చేయగలరా, మాకు చేత కాదా అని అనుకుంటారు. కొంతమంది వాక్యానుసారము నడవని క్రీస్తు వ్యతిరేకులు, శత్రువులు. ఫరో సైన్యము ఐగుప్తీయులు అనుకున్నారు ఎర్ర సముద్రము గుండా ఇజ్రాయేలీలు ఏ రూట్లో వెళ్ళారో అదే రూట్లో మేము వెళ్ళిపోతాము అని. ఆ రూట్లో కొన్ని అడుగులు వేసేసరికి అంతవరకు వెలుగుగా మారిన దేవుడు శత్రువుల పారిట చీకటిగా, చెమ్మ చీకటిగా మారిపోయాడు. మన కాపరి ఆయనను నమ్ముకున్న గొర్రెలకు, వింటున్నారా, ఆయనను నమ్ముకున్న గొర్రెలకు ఏ కొరత రానివ్వడు. గాఢాంధకారపు లోయగుండా నడిచిన ఆయన వెలుగుగా ఉండి నడిపిస్తాడు. కానీ ఈ గొర్రెలకు ఆటంకపరిచే తోడేళ్ళున్నాయే, నేను గొర్రెనే, ఈ గొర్రెను ఆటంకపరిచేది ఎవరైనా తోడేళ్ళు. ఆ తోడేళ్లకు మాత్రం
నేను నువ్వు వారి భరతం పట్టక్కర్లా. ఐగుప్తీయుల మీద ఏ ఇజ్రాయేలీయుడు కూడా చెయ్యి చేసుకోలేదు, నోరెత్తి వారితో వాగ్వివాదానికి దిగలేదు. ప్రియులారా, ఈరోజు మన యాత్రలో మనకు ఆటంకపరుస్తున్న వారిని మనమేమీ చెయ్యక్కర్లేదు. వారి దృష్టిలో మనము చేతకాని వారముగానే ఉండిపోదాం. కానీ ఒక రోజు అనేది వస్తుంది, ఐగుప్తీయులను చెమ్మ చీకటి క్రమ్మినట్లుగా, ఏ ఎర్ర సముద్రంలో వారి మునిగిపోయినట్లుగా, ఏ రథవేగంతో అయితే వెళ్ళిపోతున్నారో రథ చక్రాలు ఊడిపోయినట్లుగా దేవుడు చేశాడు. అటువంటివన్నీ కూడా జరుగుతాయి. అవి మీరు వింటారు, నేను వింటాం, మనమందరము చూస్తాము. దేవుడు తన మహిమను అందరి ఎడల ప్రత్యక్షపరచునుగాక. ఇక చివరిగా ఒక మాట చెప్పి ఈనాటి ధ్యానాంశాన్ని ముగిద్దాం. పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించే దేవుడు. 5వ పాఠం, నడిపించే నాయకుడు. ప్రియులారా, 40 సంవత్సరాల యాత్రలో వారిని నడిపించింది నాయకుడైన మోషే కాదు, యాజకుడైన అహరోను కాదు. నాయకుడైన మోషేను, ఇజ్రాయేలు ప్రజల్ని అందరినీ నడిపించింది మేఘస్తంభమే. మేఘం ఇందాక ఆరంభంలో చెప్పాం కదా, 5 మెటీరియలిస్టిక్గా వాడారు. ఇది దేవుడి దూతకు గుర్తు, దేవునికే గుర్తు, దేవుని బోరగా ఉండడానికి గుర్తు. విన్నారా? అంటే ఈ మేఘస్తంభం దేనికి గుర్తు? దేవుడి స్వరం, దేవుడి వాక్కునకు గుర్తు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మేఘం అంటే, మేఘం క్రింద ఉండడం అంటే దేవుడి వాక్యానుసారం జీవించడం, వాక్యానుసారము జీవించడం. మీ అందరికీ ఒక మాట చదువుతాను. సంఖ్యాకాండం 9వ అధ్యాయము, సంఖ్యాకాండం 9వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15వ వచనం నుంచి. నిబంధన గుడారము చేసి నిలబెట్టిన దినమున మేఘమొకటి దానిని క్రమ్ముకొనెను. చీకటి పడినప్పటి నుండి తెల్లవారు వరకు అది అగ్ని రూపమున గుడారముపై నిలిచెడిది. నిత్యము అలాగే జరిగిడిది. మేఘము గుడారము మీద నుండి పైకి లేవగానే ఇజ్రాయేలీలు శిబిరమును కదిలించి ప్రయాణము కట్టిడివారు. మేఘము ఆగగానే గుడారము పన్ని విడిది చేసేడివారు. ఈ రీతిగా వారు ప్రభువు ఆజ్ఞను అనుసరించి ప్రయాణము చేసేడివారు. ప్రభువు ఆజ్ఞను అనుసరించి విడిది చేసేడివారు. ఇక్కడ ఒక మాట, అంటే ఎడారి ప్రయాణము గుండా ఇజ్రాయేలు ప్రజలు నడిపించింది మేఘం. అంటే ఈ మేఘం ఎక్కడ ఆగిపోతే ప్రజలందరూ ఆగిపోయేవారు, ఎక్కడ సాగిపోతూ ఉంటే ప్రజలందరూ సాగిపోతూ ఉండేవారు. మేఘం లేవగానే వీరు లేచేవాళ్ళు, మేఘం కదిలిపోగానే వీరు కదిలిపోతూ ఉండేవారు, మేఘం నిలిచిపోతే వీరు నిలిచిపోయేవారు, మేఘం ఆగిపోతే వీళ్ళు ఆగిపోయేవారు. అంటే ప్రయాణములో, యాత్రలో ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు నడిచేలేదు, మేఘం యొక్క ఆజ్ఞానుసారమే నడిచారు. మేఘం అంటే దేవుడి స్వరం, దేవుడి వాక్కు. ప్రియులారా, నిరీక్షణ యాత్రికులమైన మన ఈ యాత్రలో, మన ప్రయాణంలో మీకు తోచినట్టు, నాకు నచ్చినట్లు, ఎవరికి తోచినట్లు వారు శ్రీసభ యాత్రలో, నిరీక్షణతో ప్రయాణించే శ్రీసభలో, క్రైస్తవ విశ్వాసపు యాత్రలో ఎవరికి తోచినట్లు వారు నడిచేయకూడదు. ఒక ఫాదర్గా నా ఇష్టం ఇది అని నేను నడవకూడదు. ఒక ఉపదేశిగా తన ఇష్టం తాను ప్రకారం నడచకూడదు. గృహస్థ క్రైస్తవులుగా మా ఇష్టం అండి అన్నట్లుగా వాళ్ళు నడవకూడదు. చివరికి పీఠాధిపతులు కూడా మా ఇష్టం అండి అని వారు నడవకూడదు. ఇన్ ఎక్స్క్వీబుస్ ఎత్ ఎక్స్క్వీబుస్ అంటారు. అంటే బిషప్ గారులు పోపు గారితో అనుసంధానంగా ఉండాలి. అంటే ద లోకల్ చర్చ్ సపోజ్ టు బీ ఇన్ యూనియన్ విత్ ది యూనివర్సల్ చర్చ్. ఆ పోపు గారి యొక్క ఆదేశాల మేరకే మేత్రానులు, పీఠాధిపతులు కూడా పనిచేస్తూ ఉంటారు. పీఠాధిపతులు చెప్పినట్లుగానే గురువులు కూడా పనిచేయాలి. గురువుల ప్రకారమే విచారణలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ప్రయాణం చేయాలి. ఇదంతా ఒక డెకోరం, ఒక క్రమము ప్రకారముగా జరిగిపోతూ ఉండాలి. ఇజ్రాయేలుల ప్రయాణంలో ఎవరిష్టానుసారం వాళ్ళు బ్రతకలేదు. ఇప్పుడు నేను ఒక విచారణలో ఉన్నానండి, నాకు నచ్చినట్లు, నాకు తోచినట్లు నేను పూజ చేస్తా అని అనుకోవచ్చా? లేదు లేదు లేదు.
రోమా నగరంలో ఉన్న పోపు గారు అక్కడ పెద్దలు ఇదిగో సాక్రో సాంక్తుం కొంచీలియం అని ద్వితీయ వాటికన్ మహాసభలో ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. దైవార్చన క్రమం ఇలాగే ఉండాలి, అలాగే చేయాలి. కొన్నాళ్ళ క్రితం మనకి ద లార్డ్ బీ విత్ యూ అండ్ ఆల్సో విత్ యూ అనేవాళ్ళం. కానీ తర్వాత ఏం మార్చారు? అండ్ విత్ యువర్ స్పిరిట్. అదే చెప్పాలి మనం. తెలుగులో అయితే ప్రభువు మీతో ఉందురుగాక అని చెప్పమన్నారు. ఏలినవారు అనే పదాన్ని వద్దు అన్నారు. అవును కదా, మీ జ్ఞాపకం ఉంది కదా. ఏలినవారు అనే పదం వద్దు, ప్రభువు అనే పదమే వాడండి అంటే అక్కడ అమెరికాలోనైనా, అమెరికాలో అంటే ఇంగ్లీష్లో మాట్లాడతారులే, ఇక్కడ మన తెలుగులో ఏ ప్రాంతంలోనైనా, అది కెథిడ్రల్ అయినా మారుమూల గ్రామం అయినా, ప్రభు అనే పదం వాడాలంటే ప్రభు అనే పదం వాడాలంతే. ఒక్కొక్కరు అంటే పుర్రుకొక బుద్ధి జెహోవాకు రుచి అన్నట్లుగా ఎవరికి తోచింది నచ్చింది వాళ్ళు చేయకూడదు. మన కథోలిక చర్చిలో, మన సంఘంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటేనండి, అమెరికాలో ఈరోజు ఏ రీడింగ్ చదువుతారో ఇక్కడ అనకాపల్లిలో కూడా అదే రీడింగ్ చదువుతాం. యూనివర్సల్ చర్చ్, యూనిఫామిటీ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. నేను చెప్పే మాట ఏంటంటే, మేఘం అనే వాక్యం ఆగిపోమంటే ఆగిపోవాలి, సాగిపోమంటే సాగిపోవాలి, నిలిచిపోమంటే నిలిచిపోవాలి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, అంతా వాక్యానుసారమే జరగాలి. ప్రభు నేర్పించింది ఇదే పరలోక ప్రార్థనలో, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. ప్రతి క్రైస్తవుడు దేవుడి చిత్తానుసారమే నిలవాలి, యాత్రలో సాగిపోవాలి. అంతవరకు ఆగాలే కానీ తొందర పడిపోకూడదు, తొందర పెట్టకూడదు, తొందర పడకూడదు, తొందర పెట్టకూడదు. ప్రియులారా, మన జీవితాన్ని మార్చేది ఒక ఐడియా కాదండి. మన జీవితాన్ని, మన బ్రతుకును మార్చేది దేవుడి వాక్యమే, దేవుడి చిత్తమే. కాబట్టి మన నాయకుడు దేవుడే అయి ఉండాలి, దేవుడి స్వరమే అయి ఉండాలి తప్ప మనకంతటా మనం నాయకులం అయిపోకూడదు. మేఘం క్రిందే ప్రజలు ఉన్నారు తప్ప మేఘానికి ముందుకెళ్ళిపోలేదు, మేఘానికి వెనక్కి వెళ్ళిపోలేదు, మేఘానికి పక్కకెళ్ళిపోలేదు, మేఘం పైన ఉండాలని అనుకోలేదు. ఎప్పుడు దేవుడి వాక్యానికి కిందే మనం తలొగ్గి మనం వెళ్ళిపోవాలి. నీ నాయకుడు ప్రభువే అయి ఉండాలి, మన నాయకుడు దేవుడి వాక్యమే అయి ఉండాలి. మనల్ని నడిపించేది దేవుడి వాక్యమే. మన కుల నాయకులు కాదు, మన గ్రూప్ నాయకులు కాదు, రాజకీయ నాయకులు కాదు. మనల్ని నడిపించాల్సింది దేవుడి వాక్యమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, మేఘం ముందుండి నడిచినట్లు దేవుడు నీ ముందుండి నడిపించాలి. నీ ముందు దేవుడు ఉండాలి కానీ దేవుడి ముందే నువ్వు ఉండాలని కోరుకోకు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ ముందు నడిచే దేవుడు ఏం చేస్తారో తెలుసా? నీకడ్డుగా ఎన్ని ఎత్తడి తలుపులు మూసి ఉన్నా ఎత్తడి తలుపులన్నీ బద్దలు కొడతాడు. నీ ముందు ఎర్ర సముద్రమే అడ్డుగా వచ్చి నిలబడిపోయినా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేస్తాడు. నీ ముందు ఎరుకో గోడలే అడ్డుగా ఉన్న ఎరుకో గోడలను కూల్చివేస్తాడు. నీ ముందు ఉద్ధృతమైనటువంటి ప్రవాహములాగా ఎరుకో నది గలగల పారుకుంటూ దిగువకు వస్తూ ఉన్నా ప్రభువు నీ ముందుండి నడిపిస్తే ఎగువ నుండి పారుతున్న ఆ నీటి ప్రవాహము కూడా వెనక్కి మరలిపోయేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై నడిపే ఈ దేవుడు నెంబర్ 1, ఆయన ఏనాడు మనల్ని విడువని దేవుడు. నెంబర్ 2, అపకారికి సైతము ఉపకారము చేసే దేవుడు. నెంబర్ 3, ఆయన మన బాధ్యత మోసే తండ్రి. నెంబర్ 4, ఆయన కాపాడే కాపరి. ఫైనల్గా మనందరినీ వాక్యమై నడిపించే నాయకుడు మేఘమై ఉన్నటువంటి దేవుడు. ఆ రీతిగా మన యాత్రలో దేవుడు మనందరినీ అనుక్షణం నడిపించాలని, వాక్యానుసారమే మన ఈ నిరీక్షణ యాత్రలో మనం ముందుకు సాగిపోతూ మన గమ్యమైన పరలోక కణాను చేరే కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయమని దేవుని ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరిని దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు ఏ ఒక్క క్షణము వారిని విడిచిపెట్టక అనుక్షణము వారిని వెన్నంటి నడిపించిన దేవా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నిరీక్షణతో
కలిసి ప్రయాణించే స్త్రీ సభలో యాత్రికులముగా యాత్ర ఆరంభించాము. విడువని దేవుడవు నీవు. మా బ్రతుకులో పర్వతాల్లాంటి ఆస్తులు కరిగిపోయినా, కొండల్లాంటి వ్యక్తులే కనుమరుగైపోయినా మమ్ము ఏనాడు విడిచిపెట్టని దేవుడవు నీవేనని మేము నమ్ముతూ ఉన్నాము. దేవా, నీ ఆజ్ఞను మీరి ఎన్నోసార్లు ఇజ్రాయేలు ప్రజల మాదిరిగా మేము కూడా నీకు అపకారాన్ని తలపెట్టినా ఎల్లప్పుడూ నీవు మాకు మేలు చేస్తూనే ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీవు ఒక బాధ్యత గల తండ్రివి. మా బాధ్యతలను ఎల్లప్పుడూ మోసే దేవుడవు నీవు. దేవా, మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి బరువును మీకు అర్పిస్తూ ఉండగా, దేవా, మమ్ము ఎల్లప్పుడూ కూడా మీరు మోస్తూ ఉండండి. మా బరువును మీకు అర్పిస్తూ ఉన్నామయ్యా. కాపాడే కాపరి, ఇజ్రాయేలు ప్రజలకు ముందుగా అగ్నిస్తంభమై నడిపించావు. అదే వారిని తరుముకుంటూ వస్తున్నటువంటి ఐగుప్తీయులకు మాత్రము చిమ్మ చీకటిగా మారిపోయావు. దేవ, మా యాత్రలో మమ్ము ఆటంకపరిచేవారిని, యాత్రలో మాకు అడ్డుగా ఉన్న వారందరినీ కూడా మీకు అర్పిస్తూ ఉన్నాము. దేవా, ఏ శత్రు శేషము కూడా మమ్ము తరమకుండా కాపాడండి. దేవా, ఎల్లప్పుడూ కూడా నడిపించే నాయకుడివైన నీవు నీ అద్భుతమైనటువంటి వాక్కుతో, నీ వాక్కు మా పాదములకు దీపముగా, మా త్రోవకు వెలుగుగా అనుక్షణము మమ్ము నడిపించే కృపను దయచేయమని, తద్వారా మేము పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై మమ్ము నడిపిస్తూ నీవు ఉండగా, మేము కోరుకున్న రేవుకు, మా పరలోక కణానుకు మేమందరము చేరుకునే కృప దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.